తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు మినహా మిగిలిన నిందితులను విచారిస్తుంది సిట్. ఇదిలా ఉంటే ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని ఇవాల్టి వరకు పొడిగించారు. గత వారం రోజుల విచారణలో ఆయన సాంకేతిక ఆధారాలు, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా, ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వివరాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఇదేందో దానికి సంబంధించి ఈ రోజుతో ముగినుంది. ఏదైతే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అనేది మరి కొద్దిసేపట్లోనే ముగియనుంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రభాకర్ రావు కుమారుడు నితీష్ రావును కూడా ఈరోజు సిట్ బృందం పిలిపించింది. దానికి సంబంధించి ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఫైనాన్షియల్గా సంబంధించి స్టేట్మెంట్కి సంబంధించి దర్యాప్తు చేశారు. దానికి సంబంధించి నితీష్ రావుకి సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా సిట్ భావించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు కుమారుని కూడా పిలవడం జరిగింది. ఇంకొక మెయిన్ అంశం ఏంటంటే ఈరోజు అప్డేట్ అంశం డక్కన్ కిచెన్కి సంబంధించిన నందకుమార్ని కూడా పిలవడం జరిగింది. నందకుమార్ అనే వ్యక్తి అప్పుడు ఎమ్మెల్యేలు కొనుగోలులో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నందకుమార్ని పిలిచి సిట్ బృందం ఈరోజు విచారిస్తుంది. వీళ్ళకి సంబంధించి రాధాకృష్ణరావు కావచ్చు, తిరుపతన్న, లేదంటే శ్రావణ్ కుమార్, ఏదైతే న్యూస్ ఛానల్ ఎండి ఉన్న శ్రావణ్ కుమార్ని కూడా వీళ్ళ ముగ్గురును కూడా రామగుండ కమిషనర్ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రభాకర్ రావు ముందుంచి వీళ్ళ అందరిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే ప్రభాకర్ రావు చెప్పిన అంశాలు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆధారంగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం కూడా బేరీ అవుతున్నాయా లేదా అనే అంశంలో ఏదైతే సిట్ బృందం కొత్తగా ఏర్పడినటువంటి 9 మందితో కూడినటువంటి సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పడింది. దానికి సంబంధించి కొంత దూకుడు పెంచింది. ఈరోజు లాస్ట్ డేట్ కావడంతో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే వారం రోజులు ఏదైతే ఎంక్వైరీ చేశారో దానికి సంబంధించి వాంగ్మూలాలు అన్నీ కూడా రికార్డ్ చేశారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ వారం రోజులు కావచ్చు, 14 రోజులు, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 14 రోజులు ముందు వారం రోజులు జరిగినటువంటి ఏవి చెప్పట్లేదని ఆ ఉద్దేశంతోనే సిట్ కొత్త 9 మందితో ఐపీఎస్ ఆఫీసర్లతో కూడినటువంటి సిట్ ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే కొంత ప్రభాకర్ రావు నుంచి కొన్ని కీలక అంశాలు స్వీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న ఇదే అంశాన్ని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తేలేదాకా నేను వదిలిపెట్టననే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్రభాకర్ సిట్కి సంబంధించి ఈ కస్టోడియల్ ఎంక్వైరీ ఈ రోజుతో ముగుస్తుంది. లేదా సుప్రీంకోర్టుని మరో వారం రోజులు కానీ 10 రోజులు కానీ గడువు కోరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటంటే ఇంకా చాలా విషయాలు, కీలక అంశాలు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే పెన్ డ్రైవ్ ఆధారంగా కావచ్చు, హార్డ్ డిస్కులు, అప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రణీత్రావు వీళ్ళ బృందం వీళ్ళ ఆధ్వర్యంలోనే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ అధికారులు భావిస్తున్నారు. పలు కీలక అంశాలు రాబట్టాల్సి ఉంది. సో కొన్ని రోజులు ఇంకా గడువు కోరే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పుడు పార్టీ చేంజ్ అవుతుందని ప్రభాకర్ రావుకి, ప్రణీత్రావుకి ముందే తెలిసిన నేపథ్యంలో హార్డ్ డిస్కులు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎస్ఐబి ఆఫీసులో పెన్ డ్రైవ్ ఏదైతే దొరికిందో దానిలో దాదాపుగా 6,000 ఫోన్ నంబర్ల వరకు దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి ఆడియో రికార్డులు కూడా మొత్తం కూడా ఏదైతే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే డేటా ఇచ్చిందో దాని ఆధారంగా కూడా మొత్తం కూడా డేటా ఆధారంగానే ఏదైతే ఒక ఛానల్ ఎండి శ్రావణ్ కుమార్, ప్రణీత్రావు మాట్లాడుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే ఇప్పుడు రాజకీయ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, లేదా హరీష్ రావుకు నోటీసులు పంపించే ఆలోచనలో శీతాకాల సమావేశాల తదనంతరం సిట్ బృందం వాళ్ళిద్దరికి నోటీసులు పంపించే అవకాశం ఉంది. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్, వీళ్ళని కూడా సిట్ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి డేటా కూడా వాంగ్మూలం కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. మొత్తం కూడా ఓవరాల్గా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం వచ్చిన 2 నెలల తర్వాత నుంచే అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచాలి. ఇది ప్రజల ముందు ఉంచకపోతే కొంత కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కీలకంగా తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో వాళ్ళు తేల్చకపోతే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్ గా విచారించారు. వీరి రిమాండ్ను జనవరి 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావులు దారుణ హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6 గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని A7 గా గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు జమ్మిశెట్టి కోటేశ్వరరావు, జమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇరువురి హత్యలో ఇద్దరు జంట హత్యల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి అనుకోవచ్చు. ఒక పక్క చూసినట్లయితే ఈ మే 24వ తారీఖున 2025 జంట హత్యలు ఈ జమ్మిశెట్టి కోటేశ్వరరావు, జమ్మిశెట్టి వెంకటేశ్వర్లతో ద్విచక్ర వాహనం వెళ్తుండగా కారుతో ఢీకొట్టి రాళ్లతో దాడి చేసి మరి చంపినట్లయితే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా అయితే వారి బంధువు అయిన తోట ఆంజనేయులు సాక్షి మేరకు 306 ప్రకారం 9 మంది నిందితులుగా ఏర్పాటు చేశారు. 9 మంది నిందితులు ప్రధానంగా చూసుకున్నట్లయితే A1 గా జమ్మిశెట్టి శ్రీను ఎలియాస్ బొబ్బిలి, A2 గా తోట వెంకటరామయ్య, A3 గా తోట గురువయ్య, A4 గా నాగరాజు, A5 గా వెంకటేశ్వర్లు, A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు A7 గా ప్రధానంగా చూసినట్లయితే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గా పేర్కొన్నారు. వీరికి ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్న హైకోర్టు ఆదేశాల మేరకు కేసు పిటిషన్ క్యాన్సిల్ అవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించడంతో డిసెంబర్ 11వ తారీఖున తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. నెల్లూరు సబ్ జైలు రిమాండ్ లో ఉండగా ఈ రోజు వరకు రిమాండ్ మిగడంతో బెయిల్ పిటిషన్ రద్దు చేసి మరి జనవరి 7వ తారీఖు అటుకు పొడిగించినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లా మొత్తం ప్రశాంత వాతావరణం నెలకొందనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సువర్ణబాబు ఫర్ ద అప్డేట్. బాబు అనే యువకుడు స్క్రాప్ టైఫస్ తో మరణించడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలో స్క్రాప్ టైఫస్ గా తేల్చారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధితో మరణించిన సంఖ్య 20కి పైగా చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే రమ్య, ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది, త్వరితగతిన వ్యాప్తి చెందుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సుమారుగా ఇప్పటి వరకు కూడా 2000కు పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యగా 20 మంది చనిపోయినట్టుగా అధికార వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితి నెలకొనుంది. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అంత ప్రమాదకరం కానప్పటికీ కూడా అది మృత్యు అంత ఫాస్ట్గా మృతి చెందకపోయినా కానీ ఆ వ్యాధి సోకిన వారికి సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రస్తుతం ఏదో నల్లి కానీ ఏదైనా పెయిన్ కానీ అలాంటి కుట్టినప్పుడు శరీరం మీద ఒక మచ్చ ఏర్పడడం జరుగుతుంది. అయితే నొప్పి ఉండకపోవడం కారణంగా పెద్ద ఇది అవ్వట్లేదు. దీని కారణంగా అది దాని ద్వారా గాయం ద్వారా వ్యాధి యొక్క క్రిములు ఏదైతే ఉన్నాయో బాడీలోకి వ్యాప్తి చెందటం వల్ల బాడీలో స్క్రబ్ టైఫస్ సంబంధించిన వైరస్ ప్రవేశిస్తుందని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వ్యాధి ఏదన్నా జరిగిన ఒక 10-15 రోజుల తర్వాత వ్యాధి బయటికి రావటం, దాని యొక్క ప్రభావం ఏదైతే తీవ్ర జ్వరం రావటం, చలి రావటం, కండరాల నొప్పులు, బెల్లంతా కూడా దద్దుర్లు రావటం ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా దీనికి సంబంధించిన మందులు అందుబాటులో వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని రూమ్స్ని కూడా ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ వ్యాధి లక్షణాలతో వస్తున్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పడటం కూడా జరుగుతుంది. సుమారు 2300కు పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైతే 20 మంది చనిపోవడం కూడా జరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక
నిర్ధారణ కూడా చేయడం జరిగింది. అయితే ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదని చెప్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుంటాం కారణంగా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సడన్గా జ్వరం రావటం, హై టెంపరేచర్ జ్వరం రావటం, చలి రావటం, తీవ్ర చలి రావటం, ఒళ్ళంతా కూడా దద్దుర్లు రావటం, మచ్చలు దద్దుర్లు రావటం, ఒళ్ళంతా మంటలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడ వైద్యులతో కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి స్క్రబ్ టైఫస్కి సంబంధించిన లక్షణాలు బయటపడుతున్నట్టు కూడా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు కూడా చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు శీతాకాలం కాబట్టి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ వైరస్ విస్తారంగా వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీని పట్ల అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రమ్య, మిగిలిన అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ సిపి సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుటేటర్ అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి. ఎస్ పద్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ అయితే న్యూ ఇయర్ సంబంధించిన దాని మీద న్యూ ఇయర్ సంబంధించిన వేడుకల గురించి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 తేదీ నైట్ ఏదైతే హద్దు మీరు ప్రవర్తిస్తే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంటే ఏదైనా పబ్బులు కానీ, రెస్టారెంట్స్ కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, 3 స్టార్ హోటల్స్ కానీ అర్ధరాత్రి డిసెంబర్ 31 తేదీ అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతించబడుతున్నాయని చెప్తున్నారు. అయితే మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ సంబంధించిన కానీ, అశ్లీల నృత్యాలు కానీ ఏదైతే ఉంటాయి దాని మీద చర్యలు తీసుకుంటారు. ఎలాంటి శబ్ద కాలుష్యం వల్ల ఏదైనా ఇతరులకు ఇబ్బంది కలిగితే కంపల్సరీగా ఏదైతే సౌండ్ సిస్టమ్ని సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే దీని ఒక విధంగా చూస్తే అయితే హైదరాబాద్లో అయితే ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే హైదరాబాద్లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టెస్టులు 100 పైన అయితే 100 చోట్లయితే డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రము జరిమానాతో పాటు పూర్తి స్వాస్థంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. పద్మ, ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. గుమ్మ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ దళాలు నక్సలైట్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. నక్సలైట్లకు చెందిన ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఒడిశా తోటల్లోనే భారీ ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పుల్లో జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే చూసినట్లయితే పాకం హనుమంతు తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లా చండూరు సంబంధించిన మండలం సంబంధించినటువంటి పుల్లెంల గ్రామానికి చెందిన వాసిగాను ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇక చూస్తే ఇతను గతంలో కూడా 45 సంవత్సరాల క్రితమే మావోయిస్టు పార్టీ RSS సంబంధించిన భావజాలానికి ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలోకి చేరాడు. ఇతను నల్గొండ జిల్లా కేంద్రంలోని కీలకంగా అప్పుడు గుండెగోని మేస హత్య కేసులో కూడా కీలక వ్యక్తిగా ఉన్నట్లు కూడా ఈయనపై కూడా పెద్ద ఎత్తున కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. 45 సంవత్సరాల అజ్ఞాతం చూసినటువంటి హనుమంతు పూర్తిగా అదే తన కుటుంబ సభ్యులతో ఇప్పటి వరకు ఎలాంటి సంబంధాలు లేకుండా అడవి జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఇతనికి 2 అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం విజువల్ లో కూడా చూడొచ్చు. కండూరు మండలం పుల్లెంల గ్రామానికి సంబంధించిన తన సొంత ఊళ్ళో కూడా పూరి గుడిసెతో ఉన్నటువంటి తన అన్నదమ్ముల విజువల్స్ కూడా అక్కడ కనబడుతున్నాయి. వీరు ఇప్పటికే కుటుంబం అయితే పెద్ద ఎత్తున శోక సముద్రంలో మునిగినటువంటి పరిస్థితి. మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తలుగుతున్న క్రమంలో కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హనుమంతు కూడా అతనిపై కూడా 20 లక్షల రూపాయలు కూడా రివార్డు ఉన్నట్టు కూడా పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆ గ్రామం మొత్తం ఒక్కసారిగాను ఉలిక్కిపడేటువంటి పరిస్థితి. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామం అయితే ఇప్పటికి శోక సముద్రంలో మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి 45 సంవత్సరాల మావోయిస్టు తిరిగి శవంగా వస్తాడంటూ కూడా అన్నదమ్ములు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక
కుటుంబాలలోని ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో జరిగే ఎన్కౌంటర్ కి సంబంధించిన ఏ శవం వచ్చినా తెలంగాణ జిల్లాలకు వస్తుందని కూడా కుటుంబ సభ్యులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోని అనేక ప్రాంతాల నుంచి అనేక మావోయిస్టుల శవాలు కూడా తెలంగాణ పల్లెలకే వస్తున్నాయని కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లోని కేంద్ర కమిటీ సభ్యుడు హనుమంతుతో పాటు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది మావోయిస్టు కమిటీ సభ్యులు కూడా చనిపోయారు. వారిపై ఉన్న రివార్డు కూడా ఇప్పటికీ ఇతనిపై అయితే 1,20,00,000 ఉంది. మిగతా సభ్యులకు కూడా సంబంధించిన రివార్డు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడానికి కూడా ముందస్తుగానే పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అందిస్తున్నట్లు కూడా పోలీసులు సమాచారం చేరవేశారు. ఇది ఒరిస్సా ఛత్తీస్గఢ్ జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి ప్రార్థనలతో చర్చిలు సందడిగా మారగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. ఇక చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణతో సందడి చేయగా కుటుంబాలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రధాన సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించాలి అని వారు ఆకాంక్షించారు. ప్రేమ, శాంతి, ఐక్యతతో ముందుకు సాగాలి అని వారు సందేశాలు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రమ్య. ముందుగా క్రైస్తవ సోదరులందరికీ బీఆర్కే న్యూస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్రపతి, దేశ ప్రధాని చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుకున్న పరిస్థితులు. ఈ రోజు ఏదైతే క్రిస్మస్ సందర్భంగా అంటే పట్టణ, నగర ప్రాంతాల్లో అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో కూడా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు క్రైస్తవ సోదరులు. ప్రధానంగా చర్చిలు విద్యుత్ దీపాలంకరణతో చాలా ముస్తాబ్ చేశారు, అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఏదైతే క్రిస్మస్ ట్రీ అని అంటే నక్షత్రాలు వెలుగులు జిమ్మే విధంగా ఒక వృక్షాన్ని కూడా చర్చిల వద్ద, ఇళ్ల వద్ద పెట్టుకొని ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి. యేసు ప్రభువు పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడని, ఈ లోక పాపుల కోసం ఆయన ఏదైతే సిలువలో బలార్పణ చేసినట్లు క్రైస్తవ సోదరులు బైబుల్ సెలవిస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే ఈ ప్రపంచానికి ప్రేమ, శాంతి పంచాడని, ఆ ప్రేమ శాంతితోనే సేవ చేయాలని ఒక సందేశాన్ని ఇచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. క్రైస్తవ సోదరులు యావత్ ప్రపంచవ్యాప్తం కూడా అంటే క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రేమ, శాంతి అందరికీ పంచుతూ ఆ విధంగా అంటే తనను తన తోటి వారిని ప్రేమించాలని ఒక వ్యాఖ్య ఏదవుతుందో అలా ప్రపంచానంతా కూడా అంటే పాజిటివ్ గా లేదా ప్రేమగా చూడాలని క్రీస్తు బోధనలు మనం చూస్తా ఉన్నాము. నేతలు అంటే ఇతరత్ర భవిష్యత్ తరాలకు కూడా యేసుక్రీస్తు మార్గదర్శకుడుగా, కరుణామయుడుగా, ప్రేమ, దయా, కనికరం గల దేవుడుగా క్రైస్తవులందరూ కూడా ఆయన కొలుస్తూ నిత్యం ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేకించి నిన్న రాత్రి నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు అంటే ఈ చర్చిలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలతో నూతన వస్త్రాలు అలంకరణతో అంటే ఇంటిల్లిపాది కుటుంబం అంతా కలిసి కూడా ప్రార్థనలో పాల్గొని ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు నైట్ కూడా అంటే ఏదైతే ప్రత్యేక ప్రార్థనలు, అదేవిధంగా అంటే స్వీట్లు ఒకరికొకరు పంచుకుంటూ అంటే ఒకరికొకరు తమ ప్రేమను, ఆప్యాయతను తెలియజేస్తూ ఈ విధంగా చేసుకుంటున్నారు. అలాగే ఇడుపులపాయలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కొంత అస్వస్థ గురైన నేపథ్యంలో వాళ్ళ అమ్మ విజయమ్మ, అదే విధంగా చెల్లి షర్మిల అంతా కూడా అక్కడ క్రీస్తు సోదరులతో అనేకమై ప్రార్థనలో పాల్గొన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అంటే అత్యధిక జనము ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అదే విధంగా ఏదైతే తోటి అదే మతాలు వేరైనా కూడా ఆయా మతాల వారిగా వాళ్ళు కొలిచే దేవుళ్ళు వేరైనా కూడా మత సారాంశం ఒకటే, అంటే ఇతర మతాలను ప్రేమించాలి, వాళ్ళ మతం ఆచరిస్తూ ఇతర మతాలను ప్రేమించుకుంటూ అంటే ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలనే అంతిమ లక్ష్యంతో, అంతిమ సందేశంతో క్రైస్తవ సోదరులు ఈ ప్రార్థనలు చేస్తున్నారు. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు. ఇవి 6 న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.